తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతం సిఐటియు నేత భాగ్యరాజ్కు నివాళులు అర్పించే కార్యక్రమం శుక్రవారం జరిగింది. సిపిఎం నేత ఎం రవి ఆధ్వర్యంలో తుళ్లూరు పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సంతాపం వ్యక్తం చేస్తూ రవి సిటీ న్యూస్తో మాట్లాడారు. మంచికపూడి భాగ్యరాజు ఇటీవల చనిపోయారు అనారోగ్యంతో. ఆయన మృతికి సంతాపంగా ఈరోజు తుళ్లూరు మత్సర పాయింట్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు సంతాపం తెలియజేశారు. రేపు మార్చి 7వ తేదీ ఉదయం 10:30 గంటలకి రాజధానిలోని నిడమరులో భాగ్యరాజు సంస్మరణ సభని నిర్వహించబోతా ఉన్నాం. ఆ సందర్భంగా భాగ్యరాజు స్మారక స్తూపావిష్కరణ కూడా జరగబోతూ ఉంది. ఆ సంస్మరణ సభలో రాష్ట్ర జిల్లా నాయకత్వం పాల్గొనబోతూ ఉన్నారు. ఈ సంస్మరణ సభకి రాజధాని ప్రాంతం నుండి ఈరోజు పెద్ద దిక్కును కోల్పోయారు కార్మిక వర్గం. రాజధానిలో ఏ కష్టం ఉందన్న కార్మికులు నేనున్నానంటూ సిఐటి తరపు నుంచి పనిచేసిన భాగ్యరాజు ఆకస్మికంగా కార్మిక వర్గానికి దూరం అవటం అనేది తీరని లోటు వాళ్ళకి. రేపు భాగ్యరాజు సంస్మరణ సభలో ఈ రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు పాల్గొని ఆ సంస్మరణ సభని జయప్రదం చేయాలని చెప్పి సిఐటి రాజధాని కమిటీ నుండి. నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో కంతేరు రోడ్డు మసీదు నందు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్న విశ్వాసులకు రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఖర్జూర పండ్లను ప్రసాదంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువులు ముస్లింలు సోదర భావంతో మెలుగుతూ రంజాన్ పర్వదినం జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని అన్నారు. అలానే చెంచు కాలనీలోని మసీదు వద్ద కూడా ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ జఫరుద్దీన్, షేక్ రఫీ, దనేకుల హరిబాబు, చింతల భాస్కర్ రావు, ఇదా మోహన్ రెడ్డి, కొనతాల యేసుబాబు, త్రిపురనేని అప్పారావు, పెద్ది తిరుపతిరావు, దనేకుల నాగేశ్వరరావు, కాలారి లక్ష్మీనారాయణ, దనేకుల చిన్న తదితరులు పాల్గొన్నారు.